ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినాక బల్మూరి వెంకట్ ఏమైనా డల్ అయ్యారా అంటే ఏం చెప్తారు? ఒకటి, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విద్యార్థి సంఘ నాయకునిగా నా బాధ్యతల్ని సంపూర్ణంగా విద్యార్థుల యువకుల కోసము ఎక్కడ సమస్య ఉందన్నా ఆ సమస్య నాది, అది నా కుటుంబ సమస్య. తెలంగాణ రాష్ట్రమే నా కుటుంబం. ఇక్కడ ఉన్న విద్యార్థుల యువకుల ఒక సమస్యల్ని పైన పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సమస్యను కూడా ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. కేవలము పోరాటమే కాదు, కొట్లాడడంతో పాటు న్యాయ పోరాటము. దాని తర్వాత పోరాటం చేసిన సమస్యలన్నిటిపైన కూడా అధికారంలోకి వచ్చినాక అవన్నీ సమస్యల్ని కూడా మా మేనిఫెస్టోలో పెట్టించడం కానివ్వండి, దాని తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఆ సమస్యల్ని పరిష్కరించడంలో కానివ్వండి, తప్పనిసరిగా నా బాధ్యతను నేను సంపూర్ణంగా అంటే పూర్తి చేస్తున్నాను, పనిచేస్తున్నాను అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. కానీ ఉన్న పరిస్థితులలో ఆపోజిషన్ మీరు మేనిఫెస్టోలో పెట్టించిన సమస్యలు ఏంటి అంటే నేను కూడా